రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడివెల్లి కందుకూరు ఫారెస్ట్ రేంజ్లో నిర్వహించిన సీడ్ బాల్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ। ఈ సందర్భంగా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సీడ్ బాల్ పద్ధతి పురాతనమైందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు। సీడ్ బాల్ కార్యక్రమం ద్వారా పెద్ద అడవిలో మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా మొక్కలను పెంచే అవకాశం ఉంటుందన్నారు। ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు। మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు। ఈ కార్యక్రమంలో మహేశ్వర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్, అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। ఏదైతే సీడ్ బాల్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగిందో దాన్ని మరి గుమ్మడివెల్లి ఏరియాలో మరి గుమ్మడివెల్లి ఫారెస్ట్ ఏరియాలో దాదాపు 900 హెక్టార్ల ల్యాండ్ ఇక్కడ ఉంది ఫారెస్ట్ కు సంబంధించి। దీన్ని మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడ్వైస్ చేయడం ద్వారా ఇక్కడ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం జరుగుతా ఉంది। ముఖ్యంగా ఈ సీడ్ బాల్స్ ప్రోగ్రామ్ అనేది అది ఒక పురాతన కాలంలో మరి జపాన్ లో ఒక పర్యావరణవేత్త చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఇది చాలా మంచి కార్యక్రమం। ఎందుకంటే మనకు వర్షాలు పడుతుండొచ్చు, పడకపోతుండొచ్చు, మరి మనము ఫారెస్ట్ లోపలికి వెళ్ళగలుగుతాము, వెళ్ళలేము। కొన్ని ప్లేసులలోకి వెహికల్స్ కూడా వెళ్ళలేవు, కొన్ని ప్లేసుల్లోకి మనుషులు కూడా వెళ్ళలేరు। మరి ఎక్కడైతే ఓపెన్ ఫారెస్ట్ ఉందో అక్కడ మనము చెట్లను నాటాలంటే మరి మనము నాటడం కొంత ఇబ్బందిగా ఉండొచ్చు। అటువంటి టైంలో ఈ సీడ్ బాల్స్ అనేటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి। ఈ సీడ్ బాల్స్ ను తయారు చేసే విధానం కూడా ఒక బంకమట్టి ప్లస్ దానికి కావలసిన ఎరువును కలిపి దాన్ని బాల్ లాగా తయారు చేస్తారు। ఏ రకాల విత్తనాలు అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో సైజును బట్టి ఆ బాల్ సైజు కూడా పెరుగుతుంది। అది ప్రొటెక్షన్ ఇస్తుంది, తేమని ఇస్తుంది, ప్లస్ మళ్ళీ దానికి బలాన్ని కూడా ఇస్తుంది। ఇది మనము ఈ సీడ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫారెస్ట్ లో వేయడం ద్వారా అది సీజన్ ను బట్టి ఎప్పుడైతే మొలకెత్తాలో అప్పుడే మొలకెత్తుతుంది। అప్పటి వరకు కూడా దాన్ని సేఫ్ సైడ్ గా ఈ బాల్ అనేది, ఈ మట్టి అనేది, బంకమట్టి అనేది దానికి ఆ తేమని ఇస్తూ రక్షిస్తుంది। ఇది మామూలుగా మనం విత్తనాలు చల్లినట్టయితే పక్షులు అవి ఇవి తినేట అవకాశం ఉంటుంది। సీడ్ బాల్స్ లో ఉన్న విత్తనాలు అవే రక్షణతో ఉంటాయి। రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప శాంతి భద్రతలు అదుపులోకి రావు అని బీఆర్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు। ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు। మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ కుమార్ ఇద్దరు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు ఫోన్లు చేసి చంపుతాబని బెదిరిస్తున్నారు। రోడ్డు మీద 300 వాహనాలతో ట్రాఫిక్ చేసి న్యూసెన్స్ చేశారు। బూతులు మాట్లాడుతున్న వారిపైన కేసులు పెట్టడం లేదు, తెలంగాణ గూండాల పాలైంది, వీళ్లు బెదిరిస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదు అని మైనంపల్లి గూండాగిరి రాజ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు। రౌడీ షీట్ ఓపెన్ చేసి గూండా యాక్ట్, పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు। మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ రావు అనే ఇద్దరు వ్యక్తుల నుండి విపరీతంగా, వాళ్ళ అనుచరుల నుండి విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి। నిన్ను చంపుతాము, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకునే బెదిరింపు కాల్స్ చాలా విపరీతంగా వస్తుంటే ఆధారాలన్నిటితోని ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గారికి మరి మేమందరం కూడా పెద్దలు మధుసూనాచారి గారు, దాసో శ్రవణ్ గారు, వివేకానంద్ గారు, రవీందర్రావు గారు, షంబీపూర్ రాజు గారు అందరంగా మరి మేమందరం కూడా లక్ష్మారెడ్డి గారు, తర్వాత డాక్టర్ సంజయ్ గారు అందరం కలిసి ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। మరి సిపి గారు వెంటనే ఈ కంప్లైంట్ మొత్తం కూడా పరిశీలించి తప్పకుండా కేసు నమోదు చేసి విచారించి తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామనేసి చెప్పడం జరిగింది। వారికి హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం। మరి ముఖ్యంగా నేను మళ్ళీ తెలంగాణ డీజీపీ గారిని అదేవిధంగా మరి మిగతా పోలీస్ అధికారులను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మైనంపల్లి రోహిత్ రావు, వీళ్ళ ఆగడాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి। వీళ్ళు రోడ్డు మీద 300 వాహనాలతోని రోడ్డును మొత్తం బ్లాక్ చేసినా కూడా మీరెవ్వరు కూడా వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం లేదు। వీళ్ళు అనరాని భాష, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఓపెన్గా మీడియా ముందు పెట్రోలు పోసి చంపుతాము బిడ్డ అని కేటీఆర్ను, హరీష్ రావు గారిని బెదిరించినా కూడా మీరెవ్వరు కూడా కేసులు రిజిస్టర్ చేయడం లేదు।
వాళ్ళు ఏం చేసినా కూడా కేసు రిజిస్టర్ చేయలేదు. వాళ్ళు కారు బైనెట్ మీద కూర్చొని యూనిఫామ్లో డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను కూడా బెదిరించినా కూడా సెక్షన్ 353 ఐపీసీ కింద మీరు కేసు రిజిస్టర్ చేయడం లేదు. వీళ్ళ నేర చరిత్ర అంతా చూసిన తర్వాత కూడా మీరు వీళ్ళను పీడీ యాక్ట్ కింద. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణించిపోతున్నాయని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. దీనికి నిదర్శనం మొన్న జరిగిన మల్కాజ్గిరిలో ఘటనే నిదర్శనమన్నారు. అక్కడి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ముందే కార్పొరేటర్ మీద దాడి జరగడం దురదృష్టకరమన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకి మరి క్షీణిస్తున్నందుకు అనడానికి మొన్న ఈ మధ్యలో మల్కాజ్గిరిలో జరిగిన సంఘటనే ఉదాహరణ. అధికారికంగా అక్కడ స్థానిక శాసనసభ్యుడు మరి అక్కడ అధికారికంగా మరి ఒక కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మరి క్యాబినెట్ హోదాలో వచ్చినటువంటి ఒక వ్యక్తి సమక్షంలోనే మరి యొక్క కాంగ్రెస్ పార్టీ గుండాలు ఎవరైతే ఉన్నారో వారు మా కార్పొరేటర్ల పైన దాడి చేయడం అనేది చాలా అంటే చాలా దుర్ఘటన, అది ఘోరమైన సంఘటన. మరి ఆ సందర్భంలో కూడా ఇప్పటివరకు కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వారు ఇప్పుడు కూడా అరెస్ట్ చేసి మరి జైలు లేని పరిస్థితి ఈరోజు వరకు ఉన్నది. ఎందుకు ఈ యొక్క పోలీసు ఇంత మౌనంగా మరి ఈ వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో మరి మా కేటీఆర్ గారు కార్పొరేటర్ గారికి అక్కడ కార్పొరేటర్లకు కానివ్వండి, స్థానికంగా ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గం ఉన్నటువంటి పార్టీ శ్రేణులకి అండగలబడాల్సిన బాధ్యత వారి పైన. తప్పకుండా వారికి వెళ్ళి అండగా నిలిచి ధైర్యంగా ఇచ్చి పార్టీ మీ ఎంబడి ఉంటుందని చెప్పేసి కార్పొరేటర్లకి ధైర్యాన్ని ఇస్తే మళ్ళీ గౌరవ మా ఒక్క పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన లేనిపోని నిందను మోపడమే కాకుండా దుర్భుషలాడి బజారు భాష మాట్లాడి దిగజారి మాట్లాడి అవమానకరంగా మాట్లాడి, సరే రాజకీయంగా ఎన్ని మాటలు మాట్లాడినా మరి పార్టీ కార్యకర్తలు కానివ్వండి సమాజం కానీ దాన్ని వహిస్తుంది, ఒప్పుకుంటుంది. కానీ బజారు భాష, అనరాని భాష, లేనిపోని నిందలు బట్టగాల్చి మిగిల్చేసే ప్రయత్నం చేసి వారు మా పైన ఆరోపణ చేసినప్పుడు తప్పకుండా మా పైన బాధ్యత ఉంటుంది. మేము ఖచ్చితంగా అడిగినాం హనుమంతరావు గారిని, మీరు చేసేది తప్పు చేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎవరికైనా శిక్ష తప్పదు అని చెప్పి మేము బహిరంగంగా హెచ్చరించిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి షంబీపూర్ రాజు గారికి మరి మేము కలిసి ఆ రోజు ప్రెస్ నిర్వహించినాము. మరి వారికి లేనిపోని యొక్క ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. మేడ్చల్ జిల్లా అల్వాల్లో సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ పొందిన నర్ల సురేష్ను అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారంలో స్థానికులు శాల్వాలతో సన్మానించి అభినందించారు. సామాజిక సేవలో తనదైన రీతిలో ముందుకెళ్తూ అందరి మన్ననలను పొందుతున్న నర్ల సురేష్ను గౌరవ డాక్టరేట్ వరించింది. ఈ మేరకు తమిళనాడులోని హోసూరు నగరంలో ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ, రియల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో డాక్టరేట్ రావడం అభినందనీయమని వారు తెలిపారు. గత 25 సంవత్సరాలుగా సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయంగా వివిధ రకాల సేవలను అందజేస్తున్నాడని, ముఖ్యంగా పేదల అభ్యున్నతికి తోడ్పడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని స్థానికులు కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టరేట్ అవార్డు గ్రహీత మాట్లాడుతూ భవిష్యత్తులో సురేష్ సేవా సమితి మరింత పటిష్టంగా సామాజిక కార్యక్రమాలను రూపొందించుకుంటూ ముందుకెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మధుసూదన్ రెడ్డి, శ్రీదేవి, సరిత, సులోచన, శ్రీనివాస్, రమేష్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ వచ్చి నన్ను ఆశీర్వదించి అభినందించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ భూమిపై మనం ఉంటున్నందుకు హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, నల్ల బిల్లు, కరెంటు బిల్లు అన్నీ కడుతున్నాం. అట్లాగే ఈ భూమి భగవంతుడి భూమిపై మనం పంట పండించుకుంటూ ఆహారం తిని బతుకుతున్నాం. భగవంతుడైన ఆకాశం నుండి వచ్చిన జలాన్ని తాగి బ్రతుకుతున్నాం. భగవంతుడు ఇచ్చిన గాలిని పీల్చుకొని బ్రతుకుతున్నాం. ఇవన్నీ భగవంతుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. దీనికి కృతజ్ఞతగా మనము సమాజంలో ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తూ సేవ అనే ట్యాక్స్ మనం ఏదైతే సేవ చేస్తామో అది సేవ అనే ట్యాక్స్ రూపాన భగవంతునికి చెందుతుంది. తద్వారా భగవంతుడు మనల్ని ఆశీర్వదించి మన ప్రాంతాన్ని ఏంటంటే పలు వివిధ రకాల సేవా కార్యక్రమాల్లో ముందంజుండి ప్రతి ఒక్కటి తన భుజాల మీద వేసుకుని
ఈ రోజు వరకు నడిపిస్తున్న 25 years తన జర్నీలో నిన్న డాక్టరేట్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మేము మా అంటే అక్క అని ప్రేమగా పిలిచే మా తమ్ముడికి మా అందరి తరఫున అందరం కలిసి చిన్న సత్కారం చేయడం జరిగింది. ఈరోజు బొల్లారంలో ఆయన చేసే అతి చిన్న వయసులో ఎంతో మంచి పెద్ద మనసుతోటి అందరికీ నేను చెయ్యాలి, అందరికీ నేను ఆదర్శం కావాలనే ఒక మంచి హృదయంతో ఖైరతాబాద్ ఎర్రమంజిల్ జలసౌధం కార్యాలయం ఎదుట అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. 5 నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని వాపోయారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ అవుట్సోర్సింగ్ జేఏసీ కమిటీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ మహ్మద్, బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులి లక్ష్మణ్ మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 5 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు అని, నెల వారి కుటుంబ సభ్యుల ఖర్చులు, ఇంటి అద్దె ఇంకా అనేకమైన సమస్యలు వారికి నెలకొని ఉన్నాయని తెలియజేశారు. అంతేకాకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం వంటి చర్యలు మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. జొమాటో, స్విగ్గీ లాంటి ఉద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ పట్ల ప్రభుత్వం చూపించకపోవడం అన్యాయమని అన్నారు. వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ జీతాలు అన్ని చెల్లించి వారిని ఆదుకోవాలని, లేని పక్షంలో రాబో కాలంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. జలమండలిలో గత 5 నెలలుగా జీతాలు రాని పరిస్థితి ఏర్పడ్డది. జలమండలితో పాటు రాష్ట్రంలో కూడా మీరు ఏజెన్సీలతో ప్రభుత్వం కుమ్మెక్కయి మరొకసారి ఏజెన్సీలను తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగనే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా డేటా ఎంట్రీ ఆపరేటర్లు 50 మందిని తీసేయడం జరిగింది, డిగ్రీ కాలేజీలో తీసేయడం జరిగింది. మీరు కనుక ఇదే ప్రజాప్రభుత్వం కనుక ఇలా పునరావృతం చేస్తే మాత్రం అతి తొందరలోనే మా ఉద్యోగాలు కోల్పోయినటువంటి మా మిత్రులందరినీ తీసుకొని, మా జీతాలను అందరూ తీసుకొని ఖచ్చితంగా ఢిల్లీ కేంద్రంగానే రాబోయే రోజుల్లో ఢిల్లీ కేంద్రంగానే రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో మాత్రం భారీ ఎత్తున రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గరనే మేము ధర్నా ఖచ్చితంగా నిర్వహిస్తాము. ఈరోజు మీరు గ్రిగ్ వర్కర్లకి ఇవాళ ప్రభుత్వ సంస్థల్లో, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి గ్రిగ్ వర్కర్లకు, జొమాటో, స్విగ్గీలో పనిచేస్తున్న వాళ్ళకేమో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి మినిమం జీతాలు ఇస్తుంటే, ఇవాళ మీరు తీసుకొచ్చిన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మాకు 5 నెలలు జీతాలు ఇవ్వకపోతే, ఇలా మాకు ఉద్యోగ భద్రత లేకుండా ఉద్యోగాలు తీసేస్తా అంటే మేము ఏ విధంగా బతకగలుగుతామని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయాలి. అలాగే మీరు తక్షణమే కనుక ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పోయిన వాళ్ళందరినీ కనుక తక్షణమే కనుక మళ్ళీ ఫైల్ రిమూవ్ చేసుకుని మళ్ళీ ఫైల్ పెట్టి వాళ్ళని తీసుకోకపోతే మాత్రం దానికి తగిన చర్యలు మాత్రం తొందరలోనే ప్రజాప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు పెండింగ్ ఉన్న జీతాలు 5 నెలల జీతాలని తక్షణమే కనుక ఈ వారం 10 రోజుల్లో రిలీజ్ చేయకపోతే మాత్రం దాని పరిణామాలు కూడా తొందరలోనే ఉంటాయని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పుడు ప్రజాప్రభుత్వం పేరు పెట్టి రకరకాల వాళ్ళకి అందజేస్తారు, కానీ మాలాంటి చిన్న ఉద్యోగస్తులను మాత్రం ఇప్పటి వరకు మీరు ఎటువంటి సహాయ సహకారం అందజేయలేదు. ఇవాళ స్కూల్ ఓపెన్ అయినాయి, 2 నెలలు అయింది స్కూల్ ఓపెన్ చేసి. మేము ఫస్ట్ స్కూల్ ఫీజులు కట్టలేక, ఇంటి ఫీజులు కట్టలేక ఇవాళ మా తోటి ఉద్యోగస్తులు అందరం కూడా మేము ఆర్థిక బాధలతో అమలవుతా ఉన్నాం. ఈ చర్యల్ని కనుక మీరు వారం రోజుల్లో పునరావృతం కాకపోతే ఖచ్చితంగా ఢిల్లీ కేంద్రంగా రాహుల్ గాంధీ గారి ఇంటి ముందే రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇంటి ముందు కూర్చొని 8 సంవత్సరాల నుండి ఇద్దరు లవ్లో ఉండి అమ్మాయి నువ్వు వద్దు నాకు, నేను వేరే అబ్బాయిని లవ్ చేశాను అని తిరస్కరించినందుకు రామంతపూర్కు